వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు అనాలిసిస్కి నేను ఒక టైటిల్ పెడతాం జరిగింది. ఆ టైటిల్ చూస్తే వైఎస్ సునీతతో జగన్మోహన్ రెడ్డి రాజీ అని చెప్పేసి నేను టైటిల్ పెడతాం జరిగింది. ఆ అంశం మీద మనం ఈరోజు డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. నిజంగానే జగన్మోహన్ రెడ్డి వైఎస్ సునీతతో తిరిగి రాజీ కుదుర్చుకునే ప్రయత్నం చేస్తున్నారా అంటే, ఈరోజు వైఎస్ఆర్సీపీ నుంచి వస్తున్న కొంత సోర్స్ కానీ వైఎస్ఆర్సీపీలో డిస్కషన్ జరుగుతున్న విధానం కానీ దీన్ని నిజం చేస్తూ ఉన్నాయి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఆవిడ మీద అంత సీరియస్గా ఫోకస్ పెట్టారు అంటే దానికి ఒక సాలిడ్ రీజన్ కూడా ఉంది. దాన్ని మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకొకటి ఏంటంటే, రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి 2 రోజుల పాటు పులివెందుల కాన్స్టిట్యున్సీలో ఆయన పర్యటన చేశారు. తన సొంత కాన్స్టిట్యున్సీకి చాలా లాంగ్ గ్యాప్ తర్వాత వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక రోజంతా కూడా ఆయన నందీశ్వర టెంపుల్ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. అది కూడా కొంత ఏదో విమర్శలు పాలైంది కొన్ని ఇష్యూస్లో. అదేవిధంగా ఇంకొక ఇష్యూ ఏంటంటే, తన సన్నిహితులతోని తన బంధువులతోని కూడా జగన్మోహన్ రెడ్డి ఇంకో రోజంతా కూడా గడిపారు. కొంత క్యాడర్తో కూడా భేటీ అయ్యారు. పులివెందుల ఎమ్మెల్యేగా సో కొంత అక్కడ సమస్యలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడే సునీత అంశం మీద కూడా చాలా డిస్కషన్ జరిగింది అనేది నాకున్న సమాచారం. వైఎస్ సునీతని ఎలాగైనా తిరిగి తమ వైపు తీసుకొచ్చుకుందామని చాలామంది జగన్మోహన్ రెడ్డిని కన్విన్స్ చేశారు అనేది, జగన్మోహన్ రెడ్డి కూడా ఆ దిశగా మీరు ఆమెతోని మాట్లాడండి అని చెప్పేసి వాళ్ళకి దిశానిర్దేశం చేశాడు. వాళ్ళతో మాట్లాడారనేది కొంత చర్చ అయితే నడుస్తోంది. ఎందుకు ఈ డిస్కషన్ జరిగింది, ఎందుకు జగన్మోహన్ రెడ్డి సునీత మీద సాఫ్ట్ కార్నర్తో ఉన్నారు అంటే దానికి నిజంగానే కారణం ఉంది. ఈ కారణం చెప్పుకునే ముందు దీనికి ప్రీఫేజ్లో ఇంకొన్ని అంశాలను కూడా మనం హైలైట్ చేసుకోవాలి. వైఎస్ వివేకానంద రెడ్డి జగన్మోహన్ రెడ్డికి స్వయాన బాబాయ్, రాజశేఖర రెడ్డి తమ్ముడు. ఈయన కోసం ఎంపీ సీట్ని త్యాగం చేసిన వ్యక్తి. గతంలో ఎప్పుడు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి ఆయనకి చేదోడు వాదోడుగా ఉంటూ వచ్చారు వివేకానంద రెడ్డి. అంతమంది తమ్ముళ్ళు ఉన్నా ఆయనే చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు. ఆయనే రాజకీయాల్లో కూడా తీసుకొచ్చారు రాజశేఖర రెడ్డి. ఆయన ఎంపీగా ఉంటే ఈయన ఎమ్మెల్యేగా ఉంటే ఆయన ఎంపీగా అట్లా పనిచేశారు. వాళ్ళిద్దరూ కూడా కలిసిమెలిసి ఉండేవాళ్ళు ఎప్పుడు కూడా. సో వైఎస్ ఉన్నన్ని రోజులు వివేకానంద రెడ్డి ఆయనకి ఒక రైట్ హ్యాండ్ లాగా పనిచేసేవాళ్ళు. వన్స్ వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత అప్పటికే జగన్మోహన్ రెడ్డి వివేకానంద రెడ్డి త్యాగం చేసిన సీట్ నుంచే ఎంపీగా ఉన్నారు, ఆయన కడప ఎంపీగా. అయితే వన్స్ వైఎస్ చనిపోయిన తర్వాత ఆ రోజు కాంగ్రెస్లో ఉన్నారు వివేకానంద రెడ్డి. కాంగ్రెస్ నుంచి జగన్మోహన్ రెడ్డి బయటికి రావడానికి కూడా ఆయన వ్యతిరేకించారు. అయితే ఆ క్రమంలోనే భాస్కర్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డికి దగ్గరయ్యారు. వాళ్ళనే జగన్మోహన్ రెడ్డి భాస్కర్ రెడ్డిని ఆయన కొడుకైన అవినాష్ రెడ్డిని ప్యాంపర్ చేస్తూ వచ్చారు. సో ఆబ్వియస్లీ వివేకానంద రెడ్డి దూరం జరిగారు. ఈ క్రమంలోనే బై ఎలక్షన్స్లో విజయమ్మ మీద కూడా పోటీ చేసి ఆయన పులివెందుల 2012 ఎలక్షన్స్లో బై ఎలక్షన్స్లో పులివెందుల నుంచి ఓడిపోవడం కూడా జరిగింది. సో జగన్మోహన్ రెడ్డి ఒక గ్లెడ్జ్ అయితే పెట్టుకున్నారు వివేకానంద రెడ్డి మీద. ఈ క్రమంలోనే ఇంకొన్ని రోజులు ఆయన కాంగ్రెస్లో మంత్రి పదవి కూడా వచ్చింది. ఆ తర్వాత 2014లో జగన్మోహన్ రెడ్డి జనరల్ ఎలక్షన్స్లో ఓడిపోయిన తర్వాత వివేకానంద పార్టీలోకి రావడం జరిగింది. అప్పటికే అవినాష్ రెడ్డి ఎంపీ అయి ఉన్నారు. మొత్తం తన ఎంపీ పరిధిలో ఉన్న కాన్స్టిట్యున్సీలు అన్నీ కూడా ఆయన గ్రిప్లోకి తెచ్చుకున్నారు. తన తండ్రి ఆయన వాటన్నిటిని మానిటరింగ్ చేసేవాళ్ళు. ఆ కాన్స్టిట్యున్సీస్లోనే పులివెందులు కూడా ఉంది. సో పులివెందుల బాధ్యత కూడా తాను ప్రతిపక్ష నేతగా అన్ని పనుల్లో బిజీగా ఉంటాను కాబట్టి పులివెందుల బాధ్యతలు కూడా వైఎస్ అవినాష్ రెడ్డికి ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి. అప్పటి నుంచి వాళ్ళ హవా కొనసాగుతూ వచ్చింది. ఆబ్వియస్లీ వివేకానంద రెడ్డితో వాళ్ళకి ఆధిపత్య పోరు ఎందుకు స్టార్ట్ అయిందంటే, స్థానికంగా వాళ్ళకున్న గ్రానైట్ బిజినెస్లు కావచ్చు, ఇంకొన్ని అంశాల్లో నెక్ టు నెక్ ఫైట్ ఉండింది వాళ్ళ మధ్య. అటు రాజకీయంగా కూడా వివేకానంద రెడ్డి సొంత బాబాయ్ కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ దగ్గర అవుతాడో, ఆయన దగ్గర అయితే మనకి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ తగ్గుతుంది, తద్వారా తమ బిజినెస్ మీద తన ఫ్యామిలీ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది అనేది భాస్కర్ రెడ్డి అంటే టీం ఆలోచన కావచ్చు. సో ఇక అదే సమయంలో షర్మిలని కడప ఎంపీగా బరిలో దించుదామని ఆయన పెట్టిన ప్రపోజల్ కూడా 2019 ఎన్నికలకు ముందు, ఎందుకంటే షర్మిల ఆ పార్టీ కోసం చాలా కష్టపడ్డారు కాబట్టి. సో అది కూడా వైఎస్ వివేక మీద నెగిటివిటీ రావడానికి అయితే కారణమైంది, ఏది అవినాష్ రెడ్డి యాంగిల్లో చూస్తే. సో ఈ క్రమంలోనే ఇన్ని ఇష్యూస్ మధ్య తన సొంత బాత్రూంలో ఆయన హత్య చేయబడ్డారు పులివెందులో 2019 ఎలక్షన్ ముందు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అప్పటికే బీజేపీతో చంద్రబాబు నాయుడుకి డిఫరెన్సెస్ వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి ఆ రోజు తనకున్న ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి అక్కడున్న అధికారులందరినీ బదిలీ చేయించడం దగ్గర నుంచి సునీతని కూడా తన వైపు తిప్పుకున్నారు. సిబిఐ ఎంక్వైరీ కూడా డిమాండ్ చేశారు. ఆ రోజున ఫస్ట్ గుండెపోటు అన్నారు, తర్వాత గొడ్డలపోటు అన్నారు, తర్వాత చంద్రబాబు నాయుడు చేతిలోని కత్తి పెడితే పాపం సునీత కూడా నమ్మారు. ఆవిడ ఆ రోజు నిజమే అనుకున్నారు. అయితే వన్స్ తాను అధికారంలోకి వచ్చిన తర్వాత అదే సిబిఐ ఎంక్వైరీని జగన్మోహన్ రెడ్డి వెనక్కి తీసుకున్నారు. అప్పుడు ఆవిడకి బలు వెలిగింది. అప్పుడు వామ్మో జగన్మోహన్ రెడ్డి ఇంత డేంజర్ అని ఆవిడ అనుకుంది. అప్పటి నుంచి ఆవిడ బయటకు వచ్చారు, ఎగ్జిట్ అయ్యారు. ఆవిడకి షర్మిల లాంటి వాళ్ళు మద్దతు ఇచ్చారు. పాపం ఆవిడ ఒక మహిళ అయ్యి ఉండి ఎక్కే గడప దిగే గడప తేడా లేకుండా మొత్తం 4 ఏళ్ల పాటు పోరాటం చేశారు. ఆ పోరాట ఫలితమే భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. ఒక దశలో అవినాష్ రెడ్డి అరెస్ట్ అని ప్రచారం జరిగినా సిబిఐ అధికారులు కూడా కర్నూలు వేదిక థ్రెటన్ చేసి మరీ వెనక్కి పంపించాడు అవినాష్ రెడ్డి. బీజేపీ దగ్గర జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఇన్ఫ్లుయెన్స్ కూడా అందుకు పనిచేస్తుందని మనం అనుకోవాలి. సో ఈ పరిణామాల్లో అవినాష్ రెడ్డి అరెస్ట్ కాలేదు, ఆయన ఎంపీగా కూడా పోటీ చేశారు. ఒక దశలో సునీత ఆ బరిలో దిగారు పోటీ చేద్దామని, కానీ షర్మిల నేను దిగుతానన్నారు. ఆమె పీసీసీ చీఫ్గా బరిలో నిలిచారు.
గడప ఎంపీగా ఆవిడకి సునీత మద్దతు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి పునాదులు రక్తంతో తడిచిపోయాయని చెప్పేసి సునీత ప్రచారం చేశారు ఆవిడ ఆ ఎన్నికల్లో. ఒక దశలో అసలు జగన్మోహన్ రెడ్డి కూడా గెలవరేమో, అవినాష్ రెడ్డి కూడా ఓడిపోతారేమో సునీత దెబ్బకు అనుకున్నారు. ఎందుకంటే ఆవిడ చేసిన పోరాటం కారణంగా మిగతా పార్టీల నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రత్యర్థుల నుంచి ఆమెకు అప్రిషియేషన్ లభించింది. అయితే ఆవిడ్ని జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేసిన విధానం ఏదైతే ఉందో, ఆవిడను ఆవిడ భర్త అయిన నరేట్ రాజశేఖర రెడ్డి ఇద్దరూ కలిసి వివేకానందని చంపేశారు అని చెప్పి ఆ ప్రచారం చేసేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి అని టీము. ఇది ఆవిడకి నిజంగా ఆవిడ మీద వ్యతిరేకతను తీసుకురాకపోగా ఆవిడకి సానుభూతిని పెంచింది లోకల్గా పులివెందులో కూడా, వివేకానంద రెడ్డి ఫాలోయర్స్లో కూడా, వైఎస్ ఫాలోయర్స్లో కూడా. అందుకే మొత్తానికైతే ఆవిడ వల్ల భయపడ్డారు నిజంగానే జగన్మోహన్ రెడ్డి అండ్ అవినాష్ రెడ్డి. బట్ ఆ ఎన్నికల్లో మాత్రం ఈ ఓట్ల చీలిక కారణంగా అటు అవినాష్ రెడ్డి ఎంపీగా గెలుచున్నారు. గెలిచిన తర్వాత కొన్ని రోజులు ఆవిడ పాపం సైలెంట్ అయి ఉన్నారు. సైలెంట్ అయ్యి నేనే ఈరోజు బాధితురాలను అయ్యుండి కూడా నేనే టార్గెట్ అవుతున్నాను అంటూ కూడా కన్నీళ్ళు కూడా పెట్టుకున్నారు తన తండ్రి బర్త్డే రోజున. ఈ క్రమంలోనే సిబిఐ మళ్ళా దీని మీద ఫోకస్ పెట్టింది. మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఎంక్వైరీ చేయాలని కోర్టు ఆదేశించింది. ఈరోజు సునీత వాంగ్మూలమే కాదు, ఆమె ఇచ్చిన ఆధారాలను కూడా వాళ్ళు సేకరిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఈరోజు అవినాష్ రెడ్డి అరెస్టు తథ్యం అన్న ప్రచారం జరుగుతోంది. దీనిలో భాగంగానే ఆయన ఏడుస్తూ ఉన్నారు. మీడియా ముందుకు వచ్చినప్పుడల్లా మేము వివేకం సార్ని మేమేమి మర్డర్ చేయలేదు, మా అనవసరంగా నా పేరు లాగుతూ ఉన్నారు, నా ఫ్యామిలీ నేను నరకం చూస్తూ ఉన్నాం మీ ప్రచారంతో కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉన్నారు. మీరేం చేయకపోతే సిబిఐ ఆ రోజున తాడేపల్లి లింకులు ఎందుకు బయటపడ్డాయి, భారతీయ పిఏ నవీన్తో సహా జగన్మోహన్ రెడ్డి ఓఎస్టీ కృష్ణమోహన్ రెడ్డి లాంటి వాళ్ళతో సహా ఎందుకు సిబిఐ ఎంక్వైరీకి పిలిచింది ఈ రోజున? అక్కడే తెలిసిపోతూ ఉంది కదా. మీరెందుకు దాన్ని గుండెపోటు అన్నారు? ఆ ఒక్క విషయం చాలు కామన్ మ్యాన్కి మీరు ఏం చేశారో అర్థం కావడానికి. సరే, ఈరోజు అదంతా నడుస్తూ ఉన్న క్రమంలో ఆయన అరెస్ట్ అని ప్రచారం జరుగుతూ ఉంటే ఆయన నిజంగా ఫోకస్ పెట్టలేకపోతా ఉన్నారు అవినాష్ రెడ్డి పార్టీ మీద. పులివెందులు ఉప ఎన్నిక జరిగితే జడ్పీటీసీ ఉప ఎన్నిక కనీసం దాంట్లో డిపాజిట్ రాలా వైఎస్ఆర్సీపీకి. అంటే అక్కడ స్థానికంగా ఉన్న క్యాడర్ అవినాష్ రెడ్డి విషయంలో ఎందుకంటే ఆయనకే ఇచ్చారు బాధ్యతలు మొన్న. ఆయన విషయంలో, ఆయన ఫ్యామిలీ విషయంలో, వివేకానంద రెడ్డి కేసు విషయంలో ఎంత కోపంగా ఉన్నారనేది కూడా అర్థమవుతూ ఉంది కదా ఆ ఒక్క ఇష్యూ. ఇది ఎక్కడికో లీడ్ చేస్తూ ఉంది ఈ రోజున. అవినాష్ రెడ్డి ఇన్ కేసు అరెస్ట్ అయ్యే పరిణామాలు వస్తే ఆయన అసలు పార్టీలో ఉంటాడా, రాజకీయాల్లో ఉంటారో లేదో కూడా తెలియదు. జగన్మోహన్ రెడ్డికి ఒక స్ట్రాంగ్ బేస్ పోతుంది అక్కడ కడపలో. ఇంకోటి ఏంటంటే వివేకానంద రెడ్డి కేసులో నిజంగా వాళ్ళు అరెస్ట్ అయితే అది వైఎస్ఆర్సీపీ కోసాలను కూడా కదిలిస్తుంది. వాళ్ళని కూడా జగన్మోహన్ రెడ్డిని, భారతిని ఎట్ ఏ టైం హిట్ చేసే ప్రయత్నం జరుగుతుంది. అంతేకాదు అది పార్టీ మీద ఒక బండబడినట్లే. ప్రతిరోజు కూడా ఆ ఇష్యూలో జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఆ ఇష్యూని సునీత కూడా వదిలిపెట్టాడు. జగన్మోహన్ రెడ్డి దాకా ఆ ఇష్యూని తీసుకొచ్చిన దాకా సునీత వెంటబడుతూనే ఉంటుంది. ఎందుకంటే అంత హ్యూమిలేట్ చేశారు కాబట్టి ఆవిడని. సో అందుకే జగన్మోహన్ రెడ్డి అన్ని విధాలుగా భయపడుతూ ఉన్నారు. అసలే కడపలో మనం చూస్తే రాంభూపాల్ రెడ్డి ఎమ్మెల్సీగా గెలిచింది ఒక దెబ్బ, ఆ తర్వాత తన చేతిలో ఓడిపోయినా ఈరోజు రెడ్డించిన ఉత్సాహంతో బీటెక్ రవి పనిచేసిన తీరు మరొక లెక్క. ఇంకొకటి అటు మాధవిరెడ్డి కానీ శ్రీనివాసులు రెడ్డి కానీ ఈరోజు పార్టీ మొత్తాన్ని కూడా పూర్తి స్థాయిలో కోపప్ చేస్తున్న పరిస్థితి. మహానాన్ని గ్రౌండ్ సక్సెస్ చేసిన సిచ్యువేషన్ ఉంది. ఈరోజు వాటర్ బోర్డు ఎలక్షన్స్లోనే వైఎస్ఆర్సీపీ జెండాని పక్కన పడేశారు. పులివెందులో, ఒంటిమిట్లో అదే జరిగింది. డిపాజిట్ కూడా రాలేదు వాళ్ళకి వైఎస్ఆర్సీపీకి. రేపు మున్సిపాలిటీ కూడా టార్గెట్ మున్సిపాలిటీ, పులివెందుల మున్సిపాలిటీ అనే విధంగా లోకేష్ బీటెక్ రవి లాంటి వాళ్ళకి టార్గెట్ పెడతాం జరిగింది. నెక్స్ట్ అసెంబ్లీని టార్గెట్ ఉంటుంది. సో ఇవన్నీ 1 by 1 జరుగుతూ ఉంటే ఈరోజు వైనాట్ పులివెందుల అని మాట్లాడుతూ ఉంది టీడీపీ. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నేర్పించిన విద్యే కాబట్టి అది వైనాట్ కుప్పం పేరుతో. సో ఇవన్నీ జరగకుండా ఉండాలి అంటే సునీతని ఒక సెంటిమెంట్ యాంగిల్లోనో ఏదో కన్విన్స్ చేసో ఇంకొక యాంగిల్లోనో ఆమెను తన వైపు తీసుకొచ్చుకోవాలి, ఆమెకు నచ్చ చెప్పాలి, తను చేసిన పాపాలను ప్రక్షాళన చేసుకునే ప్రయత్నం చేయాలి. అది జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి జరుగుతూ ఉంది. మనం చూసాం కేవీబీతో మాట్లాడడం కానీ, మాగుంట శ్రీనివాసరెడ్డిని వాటేసుకోవడం కానీ. సో ఇవన్నీ కూడా దాంట్లో భాగంగానే మనం చూడాలి. అంబటి రాంబాబుని హీరో చేసి ప్రొజెక్ట్ చేయడం కానీ, అంటే తాను మారాను, గతానికంటే భిన్నంగా ఉన్నానని చెప్పుకునే ప్రయత్నం. సో సునీత విషయంలో కూడా అదే జరుగుతూ ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి ఆఫర్కు ఆవిడ ఎంతవరకు కూడా కన్విన్స్ అవుతుంది అన్నది మనం చూడాలి.